ఈరోజు మన నెంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాము. నెంబర్ సిరీస్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని సాల్వ్ చేయాలి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాము. ముందుగా నెంబర్ సిరీస్ అంటే ఏమిటి? ఏ నెంబర్ సిరీస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలో ఏ ప్యాటర్న్. అంటే కొన్ని నెంబర్లు ఒక శ్రేణిలో ఇవ్వబడతాయి. ఆ నంబర్ల మధ్య ఒక విభిన్నమైన వ్యత్యాసం ఉంటుంది. ప్రతి నెంబర్కి మధ్య ఒకే రకమైన వ్యత్యాసంతో కూడి ఉంటాయి. మొదటి నెంబర్కి రెండో నెంబర్కి, అలాగే రెండో నెంబర్ నుంచి మూడో నెంబర్కి మధ్య ఒకే రకమైన తేడా ఉంటుంది. ఈ నెంబర్ సిరీస్లో తర్వాత సంఖ్యను లేదా మిస్సింగ్ నెంబర్ను కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్ సిరీస్లో చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి: ఒకటి ఎడిషన్ సిరీస్, సబ్స్ట్రాక్షన్ సిరీస్, మల్టిప్లికేషన్ సిరీస్, డివిజన్ సిరీస్, స్క్వేర్ ఆర్ క్యూబ్ సిరీస్, పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్ సిరీస్, ప్రైమ్, ఆడ్, ఈవెన్ నెంబర్ సిరీస్, మిక్స్డ్ సిరీస్. వీటిని గురించి ప్రాక్టీస్ చేస్తూ తెలుసుకుందాం. ప్రతి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు వీడియోని పాజ్ చేసి దానికి సొల్యూషన్ కనుక్కొని ఆ తర్వాత వీడియోలో వచ్చిన అనాలిసిస్ని చూడండి. ఈ సిరీస్లో 23, 25, 29, 35 ఇలా ఉన్నాయి. ఏ సిరీస్లో అయినా సరే ముందుగా మనం ప్రతి నెంబర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆ డిఫరెన్స్ని బట్టి ఆ నెంబరు ఎడిషన్ అవుతుందా, సబ్స్ట్రాక్షన్ అవుతుందా, మల్టిప్లై అవుతుందా మొదలైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నెంబర్కి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 2, 4, 6, 8, 10, 12 ఇలా వస్తున్నాయి. దీన్ని చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎడిషన్ అవుతుంది సిరీస్లో, కానీ 2 యొక్క టేబుల్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి వరుసగా. కాబట్టి 43కి 10 యాడ్ అయినప్పుడు నెక్స్ట్ నెంబరు 53 వస్తుంది. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో 31, 32, 35, 40, 47 ఇలా ఇచ్చారు. ఇక్కడ నెంబర్ల మధ్య డిఫరెన్స్ కనుక మనం చూస్తే 1, 3, 5, 7, 9, 11 అని అవుతుంది. అంటే ఇక్కడ నెంబర్లు సిరీస్లో ఎడిషన్ అవుతున్నాయి, కానీ ఆడ్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి. కాబట్టి 47 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే ఆడ్ నెంబర్ 9 కలిపినప్పుడు 56 అవుతుంది. ఈ సిరీస్లో 14, 16, 19, 24, 31 ఇలా నెంబర్లు ఉన్నాయి. వీటిని ముందుగా డిఫరెన్స్ కనుక చూస్తే 2, 3, 5, 7, 11, 13 వచ్చినాయి. ఇక్కడ సిరీస్లో ఎడిషన్ అవుతోంది, కానీ ఏ నెంబర్లు యాడ్ అవుతున్నాయంటే ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13. ప్రైమ్ నెంబర్స్ అంటే 1 ఆ నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటికి ఆ 2 ఫ్యాక్టర్స్ తప్ప వేరే ఫ్యాక్టర్స్ ఉండవు. అలాంటివి ప్రైమ్ నెంబర్స్. అవి ఈ సిరీస్లో ప్రైమ్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి. ఈ సిరీస్లో 2, 2, 4, 12, 48 ఇలా వచ్చినాయి. వీటిని డిఫరెన్స్ యూనిఫామ్గా లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ మల్టిప్లై, సబ్స్ట్రాక్షన్ ఇలాంటివి మనం టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిఫరెన్స్ చూసినట్లయితే మొదటి నెంబరు 1, 2, 3, 4, 5తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్లు వస్తున్నాయి. ఫస్ట్ 2 into 1 2 అయింది, తర్వాత 2 into 2 4 అయింది, 4 into 3 12 అయింది. ఈ విధంగా మనకు కావాల్సిన నెంబరు 48 into 5 245 అయింది. అంటే ఇక్కడ మల్టిప్లై అవుతుంది సిరీస్లో. ఏ విధంగా అంటే ప్లస్ ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్రతి నెంబర్కి 1, 2, 3, 4, 5 ఆ విధంగా మల్టిప్లై అవుతూ వస్తున్నాయి.
ఈ సిరీస్లో 15, 16, 20, 29, 45 ఇలా ఉన్నాయి. వీటిని డిఫరెన్స్ కనుక చూసినట్లయితే 1, 4, 9, 16, 25 ఇలా ఉన్నాయి. వీటిని చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఇలా ప్రతి నెంబరు పెరుగుతూ వస్తుంది. కాబట్టి మనము ఎడిషన్ అవుతుంది, కానీ ప్రతి నెంబర్కి ఏ విధంగా యాడ్ అవుతున్నాయంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అలా యాడ్ అవుతున్నాయి. కాబట్టి 45కి 5 స్క్వేర్ యాడ్ అయినప్పుడు 70 అవుతుంది. ఇక్కడ సిరీస్ని గమనించినట్లయితే 4, 8, 16, 32, 64 అయింది. ఇక్కడ ఎడిషన్ కూడా అవకాశం లేదు, ఎందుకంటే నెంబర్కి మధ్య చాలా గ్యాప్ ఉంది. కాబట్టి మల్టిప్లై అవుతున్నాయి ఇక్కడ. అంటే ఎవ్రీ నెంబరు 2తో మల్టిప్లై అవుతుంది. 2 × 4 8 నెక్స్ట్ నెంబరు, 2 × 8 16 ఆ విధంగా నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి. మనకు కనుక్కోవాల్సిన నెంబరు 2 × 64 128 అవుతుంది. ఇక్కడ సిరీస్లో 5, 5, 10, 30, 120 ఇలా ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ కనుక మనం చూస్తే 0, 5, 20, 90 ఇలా వస్తున్నాయి. కాబట్టి ఎడిషన్కి ఈ సిరీస్లో అవకాశం లేదు. కాబట్టి మనం 5 తర్వాత మళ్ళీ 5 వచ్చిందంటే మల్టిప్లికేషన్ అవుతుంది ఇక్కడ సిరీస్లో. 5 × 1 5, 5 × 2 10 ఈ విధంగా మనకి కావాల్సిన నెంబర్ 120 × 5 600 వస్తుంది. కాబట్టి ఇది ఏ ప్యాటర్న్లో ఉందంటే ఎవ్రీ నెంబరు 1, 2, 3, 4 ఆ విధంగా మల్టిప్లై అవుతూ వస్తుంది ఈ సిరీస్ అంతా. ఇక్కడ సిరీస్లో 2 రకాల సిరీస్లు మిక్స్ అయి ఉన్నాయి. ఒకటి 3, 7, 11, 15. ఇంకొక సిరీస్ ఎలా ఉందంటే 5, 10, 15. మొదటి నెంబరు, మూడో నెంబరు, 5వ నెంబరు ఆ విధంగా ఒక సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఆ నెంబర్ల మధ్యన డిఫరెన్స్ 4. 3, 7 మధ్య తేడా వచ్చి 4 వచ్చింది. అలాగే 7, 11 తర్వాత మధ్య డిఫరెన్స్ 4 వచ్చింది. అలాగే 11, 15 మధ్య డిఫరెన్స్ 4 వచ్చింది. ఇక రెండో సిరీస్ వచ్చేసి 5, 10, 15 అలా వస్తున్నాయి. అంటే 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ 5 ఉంది. ఒకే సిరీస్లో 2 రకాల ప్యాటర్న్లు కలిపారనమాట. సో ఒక ప్యాటర్న్ +4 అవుతుంది, ఇంకో ప్యాటర్న్లో +5 కలుస్తుంది. ఇక్కడ ఈ సిరీస్లో 9, 36, 81, 144 ఇచ్చారు. ఇక నెంబర్ల మధ్య వ్యత్యాసం కనుక మనం చూస్తే చాలా పెద్ద పెద్ద డిఫరెన్స్లు కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఎడిషన్ అనేది కాదు. కాబట్టి ఇంకే విధంగా అవకాశం ఉందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతి నెంబర్ని కనుక మనం గమనిస్తే 9 అంటే 3 స్క్వేర్ 9 అయింది. అలాగే 6 స్క్వేర్ 36, 9 స్క్వేర్ 81, 12 స్క్వేర్ 144 అయింది. సో మనం కనుక్కోవాల్సిన నెక్స్ట్ నెంబరు 144 తర్వాత వస్తుంది, అది 15 స్క్వేర్ అయింది. ఇక్కడ సిరీస్లో ప్రతి నెంబరు మల్టిప్లై అవుతోంది. ఏ విధంగా అంటే 3 టేబుల్ యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ స్క్వేర్ అవుతున్నాయి. 3 స్క్వేర్, 6 స్క్వేర్, 9 స్క్వేర్, 12 స్క్వేర్, 15 స్క్వేర్, నెక్స్ట్ 18 స్క్వేర్ ఈ విధంగా ఒక్కొక్క నెంబరు యాడ్ అవుతూ వచ్చినాయి. ఈ సిరీస్లో 289, 225, 169 ఇలా తగ్గుతూ వస్తుంది సిరీస్. అంటే సబ్స్ట్రాక్షన్ అవుతుంది అనమాట. కానీ ఈ సబ్స్ట్రాక్షన్ కూడా డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏ విధంగా సిరీస్ ఉందంటే స్క్వేర్ 17 స్క్వేర్, 15 స్క్వేర్, 13 స్క్వేర్ ఈ విధంగా ఆడ్ నెంబర్స్ తగ్గుతూ వస్తున్నాయి. 17 నుంచి డౌన్ వస్తున్నాయి అన్నమాట.
అంటే 17 స్క్వేర్ 289 అయింది. ఆ విధంగా 15 స్క్వేర్ 225 అయింది. 13 స్క్వేర్ 169 అయింది. కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ నెక్స్ట్ 13 తర్వాత నెక్స్ట్ డౌన్ నెంబర్ 11 కాబట్టి 11 స్క్వేర్ 121 అవుతుందండి. ఈ మొదటి వీడియోలో 10 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే సొల్యూషను, అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాబోయే వీడియోలో మరిన్ని ప్రశ్నలకు ఆన్సర్లు, సొల్యూషన్స్ తెలియజేస్తాను.